రాయపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో సిడిసి చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి, అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. చెరుకు రైతులకు ఉచితంగా విత్తనాలను, ఎరువులను అందించడానికి యాజమాన్యానికి వారు సూచించారు. అదేవిధంగా రైతుల అభివృద్ధికి సహాయక సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి వారి అవసరాలకై కృషి చేయాలని సిడిసి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే సూచించారు. హామీలని పక్కకు పెట్టేసి వాళ్ళు మాత్రం వందల ఎకరాల ఫామ్ హౌస్లు, వందల కోట్ల ఆస్తులు సంపాదించుకొని మళ్ళీ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏం చేస్తలేము, ఈరోజు రుణాలు మాఫీ చేయాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు 27 రోజులలో ఓన్లీ 27 రోజులలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఓన్లీ 27 రోజులలోనే 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసినాం. దాదాపు ఈ రాష్ట్రంలో 22 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రోజు రైతులకు ఇంకొక ముఖ్య విషయం, అందరూ కూడా ఈరోజు నిన్న అంటే గతంలో మనం పొరపాటు జరగొద్దు. గతంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఒడ్లు కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల, మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం వల్ల గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ఒడ్లు రాలే కల్లాల అయినా కూడా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రోజు ఎలక్షన్లలో మనం హామీ ఇచ్చిన పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ రూపకంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి సన్నగుడ్లకు ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే మనం నిలబెట్టి ఒక రైతు ఇక్కడ ఉన్న రైతుల ఆలోచన